అపోలో ఆశీర్వాద్ పథకం వృద్ధులకు ఆశాకిరణం. కలెక్టర్ షాన్ మోహన్. కాకినాడ అపోలో ఆసుపత్రి ప్రవేశపెట్టిన ఆశీర్వాద్ పథకం పిల్లలు ఎక్కడో దూరంగా ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధ తల్లిదండ్రులకు ఎంతో మేలు కలుగుతుందని కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సెగిలి పేర్కొన్నారు. శనివారం అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలోని ఒక ప్రైవేటు హోటల్లో ఆశీర్వాద్ పథకం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ పథకంకు సంబంధించిన అపోలో రీజనల్ సీఈఓ సుబ్రహ్మణ్యం వివరించారు. నడవలేని కదలలేని స్థితిలో ఉన్న వృద్ధులకు టెలిమెడిసిన్ టెలికాలర్ ద్వారా తెలుసుకుని వారికి వైద్య సహాయం అందించవచ్చన్నారు. ముఖ్య అతిథి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ ఈ పథకం విదేశాల్లోనూ దూరంగా ఉన్న పిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. తాను కాకినాడలో పనిచేస్తున్న కడపలో ఉన్న తన తల్లిదండ్రులు అనారోగ్యంలో వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని ఈ పథకం అలాంటి వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఇంటికి వెళ్లి వైద్యం అందించడం ద్వారా వారు ఎటువంటి అనారోగ్యానికి గురి అయ్యారో తెలుసుకొని వైద్యంతో నయం చేసేందుకు మేలు కలుగుతుందని కలెక్టర్ చెప్పారు. అనంతరం అపోలో ఆశీర్వాద్ బ్రోచర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంకు అపోలో ఏవో ఐవి రమణ, మార్కెటింగ్ హెడ్ అంజిబాబు సిబ్బంది హాజరయ్యారు. సుబ్రహ్మణ్యం గారికి, రమణ గారికి, అంజిబాబు గారికి అండ్ ఆల్ ద డాక్టర్స్, పేరెంట్స్, మీడియా వారికి అందరికీ మై హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్. ఫస్ట్ థింగ్ అంటే ఇంత మంచి ప్రోగ్రామ్లో అందరం మనం పార్టిసిపేట్ చేయడానికి మనకు అదృష్టం కలిగినందుకు వీ షుడ్ బి థ్యాంక్ఫుల్. బికాస్ ఐ డోంట్ నో మరి ఆయన చెప్తున్నాను, ఇట్స్ బేసికలీ నా ఏజ్ వాళ్ళకి, అంటే ఎగ్జాక్ట్లీ మై ఏజ్ హూ ఆర్ అబ్రాడ్, నా బ్యాచ్మేట్స్ హూ ఆర్ అబ్రాడ్. ఐ వాజ్ ఆస్కింగ్ హిమ్ హిస్ డాటర్ ఆల్సో. ఐఎమ్ షూర్ షీ మస్ట్ బి ఆఫ్ మై ఏజ్, అరౌండ్ 35-30. సో ఎందుకు నేను ఇప్పుడు కాకినాడలో ఉన్నాను, మా అమ్మ నాన్న కడపలో ఉంటాయి. ఒక చిన్న మెడికల్ టెస్ట్ దేనికో ఏదైనా చేయించాలంటే కూడా ఐ థింక్ లాట్ అంతే కదా. ఎవరో ఉన్నారు లోకల్గా వాళ్ళని తీసుకెళ్ళగలరా, మళ్ళీ మా చెల్లో ఎవరో ఒకరు వెళ్ళి తీసుకొని చేయించగలరు. అలాంటివి మేబీ నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఆ పరిస్థితి నేను ఆర్గనైజ్ చేసుకోగలను కానీ, బట్ నాట్ వెరీ ఈజీ ఫర్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఐ నో ఎ ఫ్రెండ్ ఆఫ్ మైన్ హూస్ ఫాదర్ వాజ్ ఎ డాక్టర్. అయినా కూడా ఆయనకి చిన్న క్యాన్సర్ ఇష్యూ వస్తే ఆ అబ్బాయి హడావిడిగా ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయించి మళ్ళీ వెళ్ళాల్సిన పరిస్థితి. సో అండ్ హీ కుడ్ మేనేజ్, బట్ నాట్ లాట్ ఆఫ్ దెమ్ వచ్చి ఇక్కడ మళ్ళీ ఆ వీసా స్టాంపింగ్ ఈ గొడవలన్నీ చూసుకొని మళ్ళీ వెనక్కి ఎంత డిఫరెంట్ ఐ అండర్స్టాండ్ టోటల్. అలాంటిది ఇట్స్ లైక్ సెకండ్ సన్ ఆర్ సెకండ్ డాటర్ టు బి ఆనెస్ట్. అపోలో విల్ బి లైక్ దేర్ నెక్స్ట్ కిడ్ హూ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ దేర్ actual kids. So sir, I really wish you good luck and beautiful name Ashirwad. So I hope all those blessings will be there with the company and with you all being part of this. Thank you so much for providing this opportunity, sir. Thank you. Thank you. Thank you so much. ఇప్పుడు మనకి సమాజంలో ఆ పేరెంట్ గ్రూప్స్కి ఎవరైతే ఆ పిల్లలు ఇక్కడ లేరో ఇలాంటి ఒక అవకాశం అనేది కలిగించడం అనేది ఇది అవసరం అండి. కాంపిటీషన్ గురించి లేకపోతే మేము ఏదో ఒకటి చేస్తున్నాం కాబట్టి ఇంకోటి చేయలేదు కాబట్టి మేము చేస్తున్నాం అన్నది కాదండి. ఇది ఒక ఇమోషన్. మన తల్లిదండ్రులను చూసుకోవటం, ఇప్పుడు వాళ్ళ పిల్లలు ఇక్కడ లేరు కాబట్టి మన ద్వారా ఏదైనా మా సపోర్ట్ సిస్టమ్ ద్వారా వాళ్ళకి మనం వైద్య సహాయాన్ని వాళ్ళ ఇంటి దగ్గర అందించడం అనేది దీని ప్రధానమైన ఉద్దేశం అండి. అందుకని కాంపిటీషన్ గురించి కాదు ఇది. అయితే ఇది రెవెన్యూ మోడల్ కూడా కాదు ఇది. ఎందుకంటే ఎన్ఆర్ఐని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చిందంటే, నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇప్పుడు రమణ గారు ఇక్కడ పనిచేస్తున్నారు కాకినాడలో, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులని ఈయన వెళ్ళి తీసుకొని వెళ్ళగలుగుతారు హాస్పిటల్కి, కాబట్టి తల్లిదండ్రులకు ఇబ్బంది లేదు. మోస్ట్ ఆఫ్ ది సినారియోస్. రమణ గారు అమెరికాలో ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి ఇది అవసరం. ఇప్పుడు అర్థమైంది కదండి నేను చెప్పింది లాజిక్ అది. వాళ్ళ ద్వారా మనకి ఎక్కువ డబ్బు వస్తుంది. ఇక్కడ డబ్బులు వాళ్ళకి ఎక్కువ ఛార్జ్ చేసేది లేదు, మనకి వేరే వాళ్ళకి తక్కువ ఛార్జ్ చేసేది. మన ఛార్జెస్ ఏమున్నాయో అవే ఉంటాయి. కానీ దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే పిల్లలు ఇక్కడ లేని వాళ్ళకి మనం వైద్య సదుపాయం అందించగలగాలి. వాళ్ళని నెగ్లెక్ట్ చేయకుండా, వాళ్ళ వైద్యాన్ని నెగ్లెక్ట్ చేయకుండా మన దగ్గరికి వచ్చి చేయాలి అన్నది ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ మేము తీసుకెళ్తున్నాం. దీనికి మీ సహాయం చాలా అవసరం. ఎందుకంటే అండి ఇదే ఒక పాజిటివ్ నోట్తో బయటికి వెళ్ళగలిగితేనే ఆ పేరెంట్స్కి మనం హెల్ప్ చేయగలుగుతాం. ఇది మనం కాబట్టి మీడియా మిత్రుల సహకారం నాకు చాలా అవసరం. ఇందులో వాళ్ళు దీన్ని కరెక్ట్గా ప్రజలకు అందజేయగలిగితే మనం కొన్ని కుటుంబాలకైనా మనం దానికి అడ్వాంటేజ్ వాళ్ళకి ఇవ్వగలిగే పరిస్థితి మేము చేయాలి. మనకి హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేస్తూ ఉంటారు, పేరెంట్స్ ఇంట్లో ఉంటారు. వాళ్ళని చూసుకోవాలంటే వీళ్ళు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ లీవ్ పెట్టుకొని రావాలి, వీళ్ళకి లీవ్ దొరకవు.
వాళ్ళు ఏం చేయాలో తెలియదు. కాబట్టి వాళ్ళకి కూడా ఇలాంటివి ఇన్ ఫ్యూచర్ ఎట్లా మనం దీన్ని వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసే వాళ్ళ దానికి మనం ఎట్లా చేయగలుగుతాము. ఎన్ఆర్ఐఏని కాదండి, ఒక ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్కి వాళ్ళ పిల్లలు అందుబాటులో లేని వాళ్ళకి అండి తప్పక చేసుకోవచ్చు. చెప్పినట్లు ఈ ప్రోగ్రామ్ మేము నిజంగా తీసుకురావడం కారణం ఏంటంటే ఇంతకుముందు లేదనో ఇక ముందు రాదనట్లని కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియో ప్రకారం మనం చూసిన కొన్ని సందర్భాలు ఇన్సిడెంట్స్ ప్రకారం చూస్తే చాలామంది పిల్లలు దూరంగా విదేశాల్లో ఉండి లేదా వేరే స్టేట్స్లో ఉండి ఉండడం వలన వేరే స్టేట్ అట్లా ఇండియాలో కాబట్టి దే కెన్ ట్రావెల్ అండ్ దే కెన్ మీట్ అండ్ ఏదో టైం రాగలుగుతారు. అదే విదేశాల్లో ఉంటే రావాలని కూడా కష్టమైన పరిస్థితి. సో వాళ్ళు అక్కడ ఉండి వాళ్ళు వచ్చేంత వరకు పేరెంట్స్ని ఎవరిని చూసుకోవాలి, ఇది అందరికి అవసరమా అంటే కాకపోవచ్చు. ఎవరికి అవసరమో వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఉపయోగపడింది అనుకోండి, వీఆర్ సక్సెస్ఫుల్. అవర్ ఎయిమ్ ఈజ్ వీఆర్ రీచ్ దట్ ఎయిమ్. సో మై ఇంటెన్షన్ ఇస్ దాట్ ఎవరైతే వాస్తవానికి పిల్లలు దగ్గర లేరు, వాళ్ళకు ఒక చేదోడు వాదోడుగా ఉండాలి హెల్త్ పరంగా. అలాంటప్పుడు మనం వాళ్ళు రావాలి, వెళ్ళాలి, అక్కడ క్యూలో ఉండాలి, ఇవన్నీ చాలా కష్టం. ఇంకోసారి ఏమవుతుందంటే పెద్దలు ఏముంటారు జనరల్గా ఏంటండి, చిన్న విషయమే కదా తగ్గిపోతుందిలే రేపు వెళ్దాం, ఇది కాస్త ముదిరి రేపు వేరే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమస్యలు ముందు ప్రివెంటివ్ స్టేజ్లో చేయగలిగితే ఇట్ సక్సెస్ఫుల్. ఈజ్ ఏ మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ దాట్ అండి. సో ఫస్ట్ ఆఫ్ దీంతో పాటు మీ అందరికీ మరొకసారి బిఫోర్ కంక్లూడింగ్ మై దిస్ థింగ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ కలెక్టర్ గారు షణ్మోహన్ గారు. ఈజ్ వెరీ ఆనరబుల్, మీన్ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్. అడగగానే ఈ ప్రోగ్రామ్ మాకు వచ్చి దీన్ని మమ్మల్ని ఆశీర్వదించినందుకు మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అట్లానే మీరందరూ కూడా ఎంత బిజీగా ఉన్నప్పుడు కూడా మీరందరూ వచ్చి ఎప్పుడు ఇలానే ఏదైనా మేము ఒక మెసేజ్, ఏదైనా మేము ఒక కార్యక్రమాన్ని మీరు చేపడితే ఆ కార్యక్రమం మీరు ఎప్పుడు కూడా ప్రజలకు తీసుకెళ్లేదని మీరు ముందు ఉంటున్నారు. మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి. ఈ టైంలో వాళ్ళకి ఎవరు అందుబాటులో లేకపోతున్నారు. అలాగే ఓల్డేజ్ హోమ్లో జాయిన్ చేసే ముందు నేను చూస్తున్నాను చాలామందిని రోటరీ ఓల్డేజ్ హోముల్లో, అలాగే చాలా ఆపరేషనల్ టైం అలాంటి కార్యక్రమాల్లో నేను ఉండంగా చేస్తున్నప్పుడు గత 25 సంవత్సరాలుగా అపోలో వాళ్ళు ఇలాగా ఈ అద్భుతమైన కార్యక్రమం ఆశీర్వాద్ ద పేరెంటల్, నిజంగా చాలా ఇదిగోండి ఆశీర్వాద్ పేరెంటల్ హెల్త్ కేర్ ప్రోగ్రామ్. దిస్ ఇస్ నాట్ ఏ ప్రోగ్రామ్, దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ సార్. ఇట్స్ ఎ వెరీ బెనిఫిట్ఫుల్ ఫర్ ఆల్ పేరెంట్స్ అండి. నిజంగా ఇటువంటి అద్భుత కార్యక్రమాన్ని వీళ్ళు లాంచ్ చేశారంటే సిఇఓ గారు, కలెక్టర్ గారు చెప్పినట్టు ఎస్, అపోలో ఈజ్ ద సెకండ్ చైల్డ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్. అపోలో ఈజ్ ద సెకండ్ చైల్డ్.